గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని ఉదయ్ కిరణ్ గారు గోపాలపట్నం నుంచి రాస్తున్నారు. అన్నదమ్ములలో మరణించిన తల్లిదండ్రులకు ఎవరు ఆబ్దికాలు పెట్టాలి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. ఒక తల్లి కన్న బిడ్డలు ఇరువురు. ఆ తండ్రి యొక్క రేచస్సు జన్మ సుకృత రీత్యా వంశవృక్షంలో చక్కటి కాయలుగా ఉద్భవించారు. వంశము నిల్పనే కదా వివాహంబు అన్నారు. అసలు వివాహం చేసుకోవటం వెనకాల దాగిన పరమార్థం కూడా అదే. అందుచేతనే వంశోద్ధారకుడు కావాలి అని చెప్పేసి ప్రతి తండ్రి కూడా కలలు కంటూ ఉంటాడు. ఈ వంశోద్ధారకులు ఇద్దరు పుట్టారనుకోండి, అన్నదమ్ములు, 2 కళ్ళు. ఈ 2 కళ్ళలో ఒక కన్నే తద్దినాలు పెడుతోంది, ఒక కన్ను పెట్టట్లేదంటే అది చాలా అవివేకం. జన్మనిచ్చిన తండ్రి యొక్క రుణం తీర్చుకోవడానికి ఆయనకి సంవత్సరానికి ఒక్కసారిగా ఆకలేసేది, సంవత్సరానికి ఒక్కసారే ఆకలి వేసేది. అది కూడా ఆయన గుర్తుంటే వీళ్ళకి, నాన్న ఇవాళ నీవు పరమపదించినటువంటి సుదినం అంటూ ఆ జన్మనిచ్చిన తండ్రికి రుణాన్ని తీర్చుకోవడానికి లేక కృతజ్ఞతలు తెలియజేయటానికి బ్రాహ్మణోత్తముడికి ప్రసాదంగా తద్దినములు అనేటువంటి ప్రక్రియను మన భారతీయ సనాతన సంస్కృతి ఏర్పాటు చేసింది. ఇక్కడ తద్దినాలు పెడితే అక్కడ బతుకున్న చనిపోయినటువంటి వాళ్ళకి అందుతాయా? ఇదంతా చాదస్తంలేండి, ఏదో బతకడానికి పెట్టారు అంటే కుదరదు. సాక్షాత్తు రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి, భారతంలో కూడాను భీష్ముల వారు, గొప్ప గొప్ప వారు కూడాను తమ తండ్రికి ఆ యొక్క తద్దినాలు పెట్టేటప్పుడు ఆ స్వరూపాలు సాక్షాత్తు ఆత్మస్వరూపాలుగా వచ్చి స్వీకరించినట్టుగా మనకు శాస్త్రరీత్యా ఉన్నటువంటి విషయం. ఒక ఆత్మ ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి రావాలంటే ఇక్కడ ఈ జన్మలో చేసినటువంటి పుణ్య సుకృత కార్యక్రమాల రీత్యా ఆయా జన్మల యొక్క పరంపర జరుగుతుందని శాస్త్రం. ఈ వంశంలో తండ్రికి సంవత్సరానికి ఒకసారి తద్దినాలు గనక పెట్టకపోయినట్లయితే అన్నదమ్ములు ఈ వంశం వృద్ధిలోకి రాదు, వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతాయి, చదువు సంఖ్యల్లో కూడాను విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, పితృదేవతలను మరిచిపోరాదు అన్నారు. అందుకే అమావాస్య తిథి నాడు కూడాను నెలకోసారి పితృదేవతలకు తర్పణాలు విడవండి అని చెప్పేసి మనకు శాస్త్రం. వంశాన్ని సంరక్షించేటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి తత్వం పితృదేవతల యొక్క ఆశీస్సులలో ఉంటుంది. పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందినటువంటి వారు చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను పొందుతారు. అసలు నిజంగా చెప్పాలంటే మాతాపితృల సేవను మించినటువంటి సేవ ఈ జన్మలో మరొకటి లేదు. తల్లిదండ్రులకు ఉదయాన్నే నిద్ర నుంచి లేచి మనస్ఫూర్తిగా నమస్కృతాంతలు చేసుకోవాలి. వాళ్ళకి నిత్యం దండాలు పెడుతుంటే చూసేవాళ్ళు కూడా వెక్కిరిస్తున్నారు కాబట్టి అందుచేత మనస్ఫూర్తిగా లోపలే దండం పెట్టుకోవాలి. ఆయన లేవలేని స్థితిగతులు వచ్చినప్పుడు ఆయనకి స్నానం చేయిస్తుంటే సాక్షాత్తు తండ్రి అనగా శివుడు అనేటువంటి భావనతో అభిషేకం చేసినట్టుగా స్నానం చేయించాలి. అది జన్మసుకృత పుణ్యం అంటే. అటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు తదనంతరము
రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రక్రియ భారతీయ సనాతన సంస్కృతిలో తద్దినాలకే ఉన్నది. ఈ తద్దినాలు మరిచిపోయినటువంటి వారు చాలా నికృష్టవంతమైనటువంటి ప్రభావానికి గురవుతారు. ఇక్కడ తద్దినం పెడితే అక్కడ అందుతుందా అంటే, అక్కడెక్కడో ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ అడ్రస్ రాసి ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఏ విధంగా చేర్చలేదు, ఆ విధంగానే ఇక్కడ తర్పణం ఇచ్చేటప్పుడు వారి యొక్క ముత్తాత, వారి యొక్క తాత, వారి యొక్క తండ్రి, ఈయన యొక్క తండ్రి అలా అంటూ పెద్ద కుమారుడు అర్ఘ్యప్రదానం చేస్తాడు. ఆ తద్దినం పెట్టేటప్పుడు బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుంటే అప్పుడు తమ్ముడు అన్నయ్య చెయ్యి కింద చెయ్యి పెడతాడు. ఎప్పుడూ పై చెయ్యి పెద్ద కుమారుడిదే. అందుచేత ఎప్పుడు ఎక్కడ తద్దినాలు పెట్టినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడాను కలిసి ఒక అద్భుతమైన పండుగగా, ఒక అద్భుతవంతమైనటువంటి శుభకార్యంగా భావన చేస్తూ తన తండ్రి ఆహా అద్భుతం, ఆనందం, అమోఘంగా ఆయన మాకు కావలసినటువంటివన్నీ ప్రసాదించాడు కదా, ఆయన దేవుడు అంటూ తలుచుకుంటూ, ఆయన చేసిన పుణ్యకార్యాలని తలుచుకుంటూ బ్రాహ్మణోత్తములకు భోజనం పెడితే అదృష్టమే అదృష్టం ఈ వంశానికి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.